హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈరోజు ఈవినింగ్ 8 PM ఉంటుంది. అదేవిధంగా 11 AM వచ్చేసి జనరల్ స్టడీస్లో భాగంగా టెస్ట్ ఉంది. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి కూడా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇవన్నిటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. అక్కడ తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా మనకి అకాడమీలో కనుక చూసినట్లయితే ప్రజెంట్ దీనిలో ఉన్నటువంటి కోర్సెస్ పైన మీకు ఒక బెస్ట్ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 6 months అనేటువంటిది మీరు క్లాసెస్ వినేటువంటి ఆఫర్ తీసుకొచ్చారు. ఇది June 13 నుంచి 15th లోపు అయితే ఈ ఆఫర్ ఉంది. సో ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది కనుక దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో SJT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకు ఉన్నటువంటి డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తుంటారు. ఇటువంటి సెషన్స్ వీక్లో 2 or 3 కండక్ట్ చేస్తారు. జూన్లో మనకు టెస్ట్ సిరీస్ లాంచ్ చేశారు. సో ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ రాసి మీరు మంచి సబ్స్క్రిప్షన్ మంచి మార్క్స్ కనుక తీసుకొచ్చినట్లయితే ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఫస్ట్ నుంచి 4th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 లక్షల కొలువులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఏడాదిన్నరలో భర్తీ చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం అనే టైటిల్ తోటి దాదాపుగా ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్త కింద ఈ న్యూస్ అయితే చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం రానున్నటువంటి 1.5 yearలో దాదాపుగా 10 లక్షల కొలువులను భర్తీ చేస్తామని చెప్పేసి నిన్న మనకు మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వేటిలో భర్తీ చేయబోతున్నారు అనేటువంటి వివరాలు అయితే మనకు పలు న్యూస్ పేపర్లో న్యూసెస్ అయితే ఇచ్చారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో భారీగా ఖాళీల గుర్తింపు, ప్రధాని మోదీ సమీక్షానంతరం PM కార్యాలయం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలో ఒక్కసారిగా సర్కారీ కొలువుల సందడి నెలకొంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వరుసగా హోరెత్తనున్నాయి. దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మోడీ ఆదేశించడమే కాకుండా ఏడాదిన్నర కాల వ్యవధిని నిర్దేశించడంతో త్వరలోనే తమ కలలు సాకారమవుతాయన్న ఆశలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి. సో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి 77 మంత్రిత్వ శాఖ విభాగాల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించి వచ్చేటువంటి 18 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగాలను చేపట్టాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్న PMO కార్యాలయం నుంచి ట్విట్టర్ ద్వారా వెల్లడించినట్టు ఇక్కడ చెప్తున్నారు. సో అదేవిధంగా ఆ వెంటనే కేంద్ర హోంశాఖ కావచ్చు, విద్యాశాఖలు స్పందించాయి. ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం తమ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఖాళీ పోస్టులు భర్తీకి సంసిద్ధమవుతున్నట్లు తెలిపాయి. సో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో దేశంలో నిరుద్యోగం ప్రబలిపోతుందంటున్నటువంటి ఏదైతే విపక్ష నేతలకు విమర్శలకు ధీటుగా తిప్పికొట్టినట్టుగా మోదీ సర్కారు నడుం బిగించినట్ల విషయం స్పష్టమవుతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా మనకి ఇచ్చారు. సో భారీ సంఖ్యలో ఖాళీలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. సో 2020 March 1 నాటికి కనుక చూసినట్లయితే ఈ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టులు కలిపి మొత్తం దాదాపుగా 9,39,000 పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 9,39,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా దీనిలో మనకు ముఖ్యంగా రక్షణ, రైల్వే, హోమ్, పోస్టల్, రెవెన్యూ, ఆడిట్, అకౌంట్స్ శాఖల వాటానే దాదాపుగా 92% ఉందంట. ఎక్కువ ఖాళీలు దీనిలో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇక్కడ మనకు ఎన్ని రోజులు ఈ విధంగా మోసం చేస్తారన్నట్టుగా కాంగ్రెస్ దీన్ని విమర్శించినట్టుగా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వివిధ శాఖలు విభాగాల్లో ఖాళీ పోస్టుల లెక్క సుమారుగా అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్ అయితే ఇచ్చారు. సో రైల్వేలో మనకు 3,03,000 ఖాళీలు ఉన్నట్లు. అంటే ఇక్కడ ఖాళీలు ఇవి ఉన్నాయి కానీ ఎన్ని భర్తీ చేస్తారని చెప్పేసి మనకు ఇంకొక న్యూస్ పేపర్లు ఇచ్చారు. రైల్వేలో భర్తీ చేసేటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అది కూడా చూద్దాం. రక్షణ శాఖ నుంచి ఇక్కడ 2,47,000 ఖాళీలు ఉన్నట్లు. హోంశాఖలో 1,28,000, పోస్టల్లో 90,000, రెవెన్యూ 76,000, ఆడిట్ అకౌంట్స్లో 23,000, సైన్స్ అండ్ టెక్నాలజీలో 8,000, గనులు 6,000, అణు ఇంధనం 5,300, జలశక్తి 4,000,
ఇట్లా దాదాపుగా మొత్తం టోటల్గా ఈ విభాగాల వారికి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఖాళీలు ఉన్నాయి. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని చూడండి, లేదంటే ఈనాడు న్యూస్ పేపర్లో వివరాలు ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. సో ఇక మనకు జ్యోతిలో కనుక చూసినట్లయితే సేమ్ అదే టైటిల్ తోటి మనం ఇక్కడ చూడవచ్చు, వచ్చే 18 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ దేశ రక్షణలోకి అగ్నివీరులు అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏడాదిలో దాదాపుగా 40,000కు పైన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కూడా నిన్న ప్రకటించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు, చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో సో రైల్వేలో భర్తీ చేయబోయేటువంటి కాళ్ళ వివరాలు అయితే ఇచ్చారు. సో ఏడాదిలో ఇక్కడ చూసినట్లయితే 148,000 ఉద్యోగాల భర్తీ రైల్వే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రానున్నటువంటి ఏడాది కాలంలో 148,000 నియామకాలు చేపట్టున్నట్టు ఆ శాఖ మంగళవారం ప్రకటించింది. సో గత 8 ఏళ్లలో సో రైల్వే శాఖ దాదాపు 3,49,000 మందిని నియమించుకున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి సో సగటున 43,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, అంటే ఏడాది చొప్పున 43,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి ఆ శాఖ వెల్లడించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైల్వే శాఖలో మరొక 150,000 ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి ఇంకా గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగలేదు, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సెకండ్ ఫేజ్కి సంబంధించి. చూద్దాం మరి వీటికి సంబంధించి ఎప్పుడు మోడీ ప్రభుత్వం వీటన్నిటిని భర్తీ చేస్తుందో చూడాల్సిందే. సో ఇది లెక్క అని చెప్పేసి కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. సో రోజుకు 1,800 ఉద్యోగాలు ఇస్తే కానీ అని చెప్పేసి, అంటే వీరు ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే 1.5 ఇయర్లో 10 లక్షల ఉద్యోగాలు కనుక భర్తీ చేయాలంటే పర్ డే 1,800 ఉద్యోగాలు ఇస్తే కానీ ఇది అంటే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ కాదని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో దానికి సంబంధించి చాలా యుద్ధ ప్రాతిపదికన కనుక భర్తీ చేస్తేనే వీరు అనుకుంటున్నటువంటి టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ ఓవరాల్గా మనకు జ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహణ, ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు TSPSC ఛాన్స్, కేవలం ఏడాదిన్నరలోపే నియామకాల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏడాదిలోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో గతంలో 2-3 ఏళ్లు కొనసాగిన ఈ ప్రక్రియ కేవలం ఏడాదిన్నరలోపే పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంటే అప్డేట్స్ ఇక్కడ మనం వివిధ న్యూస్ పేపర్లో చూడవచ్చు. అయితే ఎందుకు డిలే అయిందనేది కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వివిధ పోటీ పరీక్షల షెడ్యూల్ వల్ల ఈ వరుస పరీక్షల వల్ల అక్టోబర్ వరకు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు సో కోరడం వల్ల, అంటే దాదాపు చాలామంది అభ్యర్థులు వినతి పత్రాలు TSPSCకి పంపడం వల్ల సో దీన్ని ఈ ప్రిలిమ్స్ను అక్టోబర్లో పెట్టామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆగస్టులో ఉన్నటువంటి షెడ్యూల్ మనం చూసుకోవచ్చు. 6-7న మనకు RBI గ్రేడ్ B ఆఫీసర్ ఉద్యోగాలకు కావచ్చు, మనకి SI ప్రిలిమ్స్ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అదే రోజు మనకు పారామిలిటరీకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఉంది. మరి ఆ రోజు ఈ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇప్పటికి కూడా పోలీస్ అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే ఉంది, అసలు పెడతారా పోస్ట్పోన్ చేస్తారనేది కూడా. ఇక 13, 14, 20, 21న కూడా మనకు ఆఫీసర్ స్కేల్ ఏదైతే RRB ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి IBPS ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా 28న IBPS క్లర్క్, సెప్టెంబర్ 3న IBPS క్లర్క్ ఉంది. సో ఇవన్నీ IBPSకి సంబంధించిన ఉద్యోగాలు. అందుకనే ఈ వరుస ఉద్యోగాల వల్ల అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెడుతున్నట్లు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి అయితే ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే వీడియోస్ అయితే క్లాసెస్ అయితే చేయించడం జరిగింది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వీటికి సంబంధించినటువంటి కోర్స్ బై చేయండి. సో ఇది ఫుల్ కోర్స్ అయితే అందించడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు ఫుల్ కోర్స్ ఉంటుందని చెప్పేసి 500 రూపీస్కే. సో మీరు ఒకసారి చూడండి, కంప్లీట్గా ఫుల్ కోర్స్ అంటే కంటెంట్ మీకు కనబడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి 3000 బిట్స్ తోటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. సో ఈ రోజు తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా 1500 బిట్స్ తోటి మరొక కొత్త కోర్సు కూడా మేము టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నాం. చాప్టర్ వైజ్గా మీకు దీనిలో బిట్స్ ఉంటాయి, అప్లికేషన్ వైజ్గా అండ్ డైరెక్ట్ బిట్స్ అయితే ఉంటాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇంకా మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ మన యాప్ ద్వారా అయితే అందబోతుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు 17న సూర్యాపేటలో జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సూర్యాపేట పట్టణంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాధవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో 10వ తరగతి నుంచి MBA చేసినటువంటి వాళ్ళు దీనికి అర్హులుగా అయితే చెప్పారు. సో దాంతోపాటుగా మీరు ఎవరైతే దీనికి అటెండ్ కావాలనుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోటి సుధా బ్యాంక్ పక్కన ఉన్నటువంటి రైజ్ ఇన్స్టిట్యూట్కి రావాలని చెప్పి సూచించారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ VRAలకు పోస్టులు ఇయ్యలే,
పే స్కేల్ రాలే, ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోలే అనే టైటిల్ తోటి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వీఆర్ఓలకు నో జాబ్ చార్ట్ అండ్ సెర్ఫ్ మోఫ్మా సిబ్బందికి జీతాలు పెంచలే, బడ్జెట్తో లింక్ ఉన్నందుకే నాన్చుతున్నటువంటి సర్కార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఫీల్డ్ అసిస్టెంట్లను ఎప్పుడు తీసుకుంటారు? సో రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్కు వ్యతిరేకంగా సమ్మె చేశారని కారణంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను 2019లో సర్కార్ సస్పెండ్ చేసింది. సో అప్పటి నుంచి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ వారికి వినతి పత్రాలు అందించినప్పటికీ సో ఇప్పటి వరకు వాళ్ళని అయితే తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రీసెంట్గా మనకు మార్చిలో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. సో త్వరలో వాళ్ళని విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి, కాకపోతే ఇప్పటివరకు ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదని ఇచ్చారు. దాంతోపాటుగా సో ఇక్కడ వీఆర్ఏలకు సంబంధించి కూడా పే స్కేల్ ముచ్చట అనేది ఇప్పటివరకు రాలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ఓలకు జాబ్ చార్ట్ కూడా ఎప్పుడు ఇస్తారనేటువంటిది కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు త్రివిధ దళాల్లో అగ్నిపథ్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో వచ్చినటువంటి న్యూస్లో. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు క్లియర్గా అయితే ఇచ్చారు. సో సైనిక నియామకాల్లో సరికొత్త విధానం, 4 ఏళ్ల వ్యవధితో ఉద్యోగ అవకాశాలు, కొత్త పథకాన్ని ప్రకటించినటువంటి కేంద్రం. తొలి ఏడాదిలో 46,000 మందిని ఎంపిక చేయనున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకి త్రివిధ దళాల్లో అగ్నిపథ్ అనేటువంటి పథకం ద్వారా దాదాపుగా 46,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సో 90 రోజుల్లో తొలి నియామక ర్యాలీ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే సాయుధ దళాల్లో చేరి దేశ సేవ చేయాలనే యువతకు కేంద్రం నుంచి మంచి అవకాశం కల్పించింది. యువతకు భారీ ఎత్తున సాయుధ బలాల్లోకి తీసుకునేందుకు నియామక ప్రక్రియలో నూతన విధానాన్ని తీసుకొచ్చింది. సో ఈ మేరకు అగ్నిపథ్ అనేటువంటి పథకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. సో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ ఉపసంఘం ఆమోదం తర్వాత కీలక విధానంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సో సాయుధ బలగాల్లో చేరడానికి చేపట్టేటువంటి స్వల్పకాల నియామకాలను అగ్నిపథ్ వీరులు అని చెప్పేసి పిలుస్తారు. సో దానికి సంబంధించి 4 ఏళ్ల కాల వ్యవధి ఉంటుందని చెప్పేసి, మంచి జీతం కూడా ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడవచ్చు. సో త్రివిధ దళాల్లో 4 ఏళ్ల వ్యవధితో సేవలు అందించేందుకు గాను యువతను నియమించడమే అగ్నిపథ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా చేరేవారికి అగ్నివీరులు అని చెప్పేసి పిలుస్తారు. కుల మత ప్రాంతీయాలకు చోటు ఇవ్వకుండా సో ఆల్ ఇండియా ఆల్ క్లాస్ అనేటువంటి ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకునేవారు 17.5 నుంచి 21 అంటే 17 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. 10th లేదా ఇంటర్మీడియట్ అనే అర్హత నిర్ణయించినట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆకర్షణీయమైనటువంటి జీతం కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారు. చాలా మంచి అవకాశం ఇటు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో సో ఈ ఇయర్ మీరు జాబ్ అయితే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా మీరు సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ పైన ఫోకస్ చేస్తే 100% మీకు మంచి రిజల్ట్ ఉంటుంది కనుక సో మీరు ఏదైతే ఏ జాబ్కి అయితే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో దాని సిలబస్ ఏంటి, ఎలా చదివితే మీకు సక్సెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంలో ఎక్కువగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కంపల్సరీ మీకు ఏదో ఒక జాబ్ అనేది విత్ ఇన్ 1 or 2 ఇయర్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో సీరియస్గా ప్రిపేర్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.